ఓం నమ శివాయ. ఈరోజు మనం చూడబోయే ఒక మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం పెదకాకానీలో గల శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం. ఈ దేవస్థానం గుంటూరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, విజయవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ దేవస్థానంలోని శ్రీ మల్లేశ్వరుడు శ్రీశైలం మల్లేశ్వరుని ప్రధాన అంశగా భావించబడుతున్నాడు. ఈ లింగం శ్రీశైల లింగాంశం కలిగి ఉండటచే ద్వాదశ జ్యోతిర్లింగముల యందులు మహిమయందును నెలకొని ఇది చాలా దర్శనీయమై ఉన్నది. ఇక ఈ దేవస్థాన స్థల పురాణానికి వస్తే, ఈ ఆలయానికి సంబంధించి ప్రధానంగా వినిపించే పురాణ గాథ ఇక్కడ ఇలా ఉన్నాయి. భరద్వాజ మహర్షి యాగం. భరద్వాజ మహర్షి ఈ ప్రాంతంలో ఒక గొప్ప యాగం నిర్వహించారు. యాగం ముగింపులో ఒక కాకి, ఆ కాకి పేరు కాని, యాగ హవిస్సును తినడం గమనించారు. ఆగ్రహించిన మహర్షి దానిని వారించగా ఆ కాకి తన అసలు రూపం కాకాసురుడు అని, బ్రహ్మదేవుని వరం వల్ల తాను హవిస్సు తింటున్నానని చెప్పింది. ఒక ముని శాపం వల్ల కాకి రూపం పొందిన ఆ అసురుడు పవిత్ర నదుల జలాలతో శివుడికి అభిషేకం చేస్తే తనకు శాప విమోచనం కలుగుతుందని కోరాడు. మహర్షి పవిత్ర జలాలతో అభిషేకం చేయగా ఆ కాకి శాప విమోచనం పొందింది. ఆ కాకి కాని అని పేరు మీదగానే ఈ గ్రామానికి కాకాని అనే పేరు వచ్చింది. భరద్వాజ మహర్షి ఇక్కడ శివలింగాన్ని మల్లెపూలతో పూజించడం వల్ల స్వామివారికి మల్లేశ్వర స్వామి అనే పేరు స్థిరపడింది. ఈ ఆలయం సుమారు 1000 ఏళ్ల నాటిదని భావిస్తారు. ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించగా 1440లో శ్రీకృష్ణదేవరాయలు ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ క్షేత్రం ప్రధానంగా రాహుకేత దోష నివారణ పూజలకు, సంతాన ప్రాప్తి కోసం చేసే పూజలకు ప్రసిద్ధి. ఈ ఆలయ ప్రాంగణంలో భరద్వాజ మహర్షి తవ్వించినట్లు చెప్పబడే ఒక యజ్ఞ బావి ఉంది. పూర్వం భరద్వాజ మహాముని సర్వతీర్థములను సేవించుచు భూప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఒకనాడు కాకాని పుణ్యక్షేత్రమునకు వచ్చి ఇక్కడ ఉన్న శివలింగంను చూసి ఈశ్వర పూజ చేయుటకు కాకయజ్ఞ యాగాదులు చేయి సంకల్పించి ఇచ్చట ఒక బావి తవ్వించి యజ్ఞమును నిర్వహించి ఉండుట వలన ఈ బావికి ఎంతో విశిష్టత వచ్చినది. ఈ బావికి యజ్ఞాల బావి అని వాడుకలో ఉన్నది. ఈ దేవస్థానానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ దేవస్థానంలో కాలభైరవుడి విగ్రహం కూడా ఉన్నది. ఇక్కడ రోజు పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ దేవస్థానంలో ప్రతిరోజు అనేక సేవలు జరుగుతూ ఉంటాయి. వాటి సమయాలు: ప్రధాన దేవాలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే దర్శనం ఉంటుంది. మరలా సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అష్టోత్తర పూజలు, దర్శనం మాత్రమే ఉండును. ప్రతినిత్యం సాయంకాలం 6 గంటలకు పంచహారతులు నిర్వహించబడును. ప్రతినిత్యం ఉదయం 10 గంటలకు నిత్య కళ్యాణం జరపబడును. ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు సహస్రదీపాలంకరణ మరియు అమ్మవారి శుక్రవార సేవ నిర్వహించబడును. దేవస్థానంలో రాహుకేతు పూజల సమయాలు ఉదయం 7:30 గంటల నుంచి 9:30 గంటల వరకు, తర్వాత 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు, సాయంత్రం అయితే 4:30 గంటల నుంచి రాహుకాల సమయ పూజలు జరుగును. స్వామివారి ప్రసాదాల రేట్లు అయితే లడ్డూ 15 రూపాయలు, పులిహార 10 రూపాయలు, వడ 10 రూపాయలు ఇక్కడ దొరుకును. మీకు ఇక్కడ బోర్డు అయితే కనబడుతుంది కదా, ఇవేనండి ఈ దేవస్థానంలోని పూజా రుసుముల వివరాలు. స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరపబడుచున్నవి. ది 12/2/2026 గురువారం నుంచి ది 19/2/2026 గురువారం వరకు బ్రహ్మోత్సవాలు జరపబడుతున్నవి. ఇక్కడ 15/2/2026 ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం జరపబడును.